ప్రేమ నాకు దగ్గరైనప్పుడు జీవితంలో మర్చిపోలేని సంతోషాన్ని ఇస్తుంది. కానీ అదే ప్రేమ మనల్ని విడిచి వెళ్ళిపోతే మాత్రం ఎవరు తీర్చలేని బాధని ఇచ్చి వెళ్తుంది. హలో మేడం, అప్పుడే తెల్లారిందా నీకు? అరే దున్నపోతా, టైము 9 అవుతుంది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చిండు. పంది లెక్క వండుకొని తెల్లారిందా అంటానవా? సరే అత్తగారు, మీకు ఇప్పుడు ఏం పని పడిందో చెప్పండి. అదేంట్రా, మొన్నటిదాకా మేడం మెంటల్ కోతి అని పిలిచేవాడివి, ఇప్పుడేమో కొత్తగా అత్త అంటానవేంద్రా? మొన్నటి దాకంటే వేరు. ఇప్పుడు మీకు పెళ్ళి అయ్యి ప్రమోషన్ వచ్చింది కదా, ఈ మాత్రమైన మర్యాద ఇవ్వకపోతే వాళ్ళు మామగారి ఇంటి నుంచి మాట్లాడాల్సి వస్తుంది. మాటలతోనే కోటలు కట్టుకుంటుంటారా ఇక నువ్వు? నవ్వింది చాలు కానీ మన పొలం దగ్గరికి ఒకసారి రా, మాట్లాడాలి. పొలం దగ్గరగా? పొలం దగ్గరికి డైరెక్ట్ ఇంటికి వస్తా. ముసలిదానికి చెప్పు కొడుకు రాను, ఆదివారం కదా కుమ్మేద్దాం. రే, నీకు కావాల్సిన నాటుకోడే కదరా, నేను అండి పెడతారా, ముందు పొలం దగ్గరికి రారా. సరే. మళ్ళీ నీ తోకలు ఎంట పెట్టుకొచ్చావు, నువ్వు ఒక్కనివేరా. అయ్యో సరే మేడం. సరే. ఇంత పొద్దుగాలనే ఎవరికి చెప్పకుండా రమ్మంటుందంటే ఏదో గట్టి ముచ్చట అయి ఉండదు. నైట్ కూడా ఏదో చెప్దామని ట్రై చేసింది, ఏమై ఉంటుంది? సరే పోతే చెప్తాయిగా. చెల్లె, క్యాబ్ తీసుకురా. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉండు. ఈ టోపు కింటల్ బరువు ఉన్నది కదా. సరే కానీ వచ్చినప్పుడు నా సేవలో తీసుకురా. రోజు తినేటి సరిపోతలేవా? అయ్యో తీసుకొస్తే ఏమవుతుంది? బాగుంది, నన్ను బయట ఇంటికి రాబో, నీ సంగతి చెప్తా. అరే, నువ్వు ఇటు సైడ్ రావడం ఎవరు చూడలేదు కదా. హలో మేడం, ఇది మన పొలం, ఎవడు చూస్తే నాకేంది? నన్ను ఏదో పని అన్నావుగా, చెప్పు. నీ పని అయిపోయినాక నాకు నాటుకోడు అయితే పక్క కదా. ఒరే, నీ తిండిగోల పాడుగాను, చెప్పినే కదా నాటుకోడు వండి పెడతానని. సరే చెప్పు. మళ్ళీ ఎలా ఉన్నాడు రా? ఓహో, ఇది అడగడానికేనా ఇంత సీక్రెట్గా రమ్మన్నది? కొంచెం కూడా తట్టలేదు కదా. మళ్ళీ మా అత్త డిగ్రీ నుంచి లవర్స్, పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు, కానీ మామకు జాబ్ లేదని పెళ్లి చేయడం కుదరదు అన్నారు. అందుకే అత్తకి ఇష్టం లేకపోయినా వేరే పెళ్లి చేసుకున్నది. మళ్ళీ మామ మాత్రం ఆ జ్ఞాపకాలతో బతుకుతున్నాడు. రే, ఏం ఆలోచిస్తున్నావురా? వాడు ఎట్లున్నాడు? నీ పెళ్ళాక నేను కూడా ఎక్కువ అటు పోతలేను. ఏదో బ్యాంక్ కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసినాను ఒకటే తెలుసు నాకు, అంతే. మళ్ళీ నువ్వు ఒకసారి కలవాలిరా, కుదురుతుందా? కలవడం అంటే ఎట్లా అత్త? అసలే నువ్వు ఈసారి మీ సార్ తోటి వచ్చినావు. అవును, తాలిగొట్టేదత్తా? మనసుకే ఇష్టం లేనప్పుడు తాళికి విలువ ఎక్కడిదిరా? ఒక్కసారి మాట్లాడుతానురా, చూడాలనిపిస్తుంది. సాయంత్రం ఇక్కడికే తీసుకొస్తావా? చూడత్తా, ఇవాళ చూసిరనుకో
నన్ను బండకే చురుకుతారు, నేను నిండలు ఆరబెడతారు. కానీ మీ అయ్య సంగతి తెలుసు కదా, ఇంకోసారి నన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనియాడు. ప్లీజ్ రా, నా కోసం. ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడొస్తున్నో తెలియదు. అయ్యో అత్తగారు, ఇప్పుడు ఏమైంది? సరే తీసుకొస్తా, కానీ ఇది చాలా రిస్క్. నీకోసం చేస్తానా, ఎందుకంటే నీ ముఖానికి ఏడుపు అస్సలు సెట్ కాదు. సాయంత్రానికి వెళ్ళి ఇక్కడికి వచ్చాయి. కానీ అంతకుముందులా ముచ్చట్లేని సాగదీయకు. తొందరగా అయిపోతే ఇవాళ చూడకముందు వెళ్ళిపోవచ్చు. నా ఇప్పుడు అలగకుండా ఉంటుంది. సరేనా? వెళ్ళు. ఇప్పటికే బాధలో ఉన్నాడు. ఇప్పుడు పోయి కలవడానికి రమ్మంటే అస్సలే రాడు. ఇంటి దగ్గర లేడని ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది. ప్లీజ్ రా, నా కోసం. ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడొస్తున్నో తెలియదు. తీసుకొస్తా అని మాట ఇచ్చిన. ఈ ఒక్కసారికి ఇట్లనే వేసి తీసుకుపోవాలి, అంతే. మళ్ళీ మామా, మళ్ళీ మామా, మామా. నువ్వా వెంకి? దా లోపలి. కూర్చో. చెప్పు వెంకి, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. బాగా రోజులు అవుతుంది కదా, సరే కలిసిపోదామని వచ్చిన. మనలతో మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. ఇంట్లో తిరుగుతారు. ఎగ్జామ్స్ ఎట్లా రాసిన? పర్లేదు, మంచిగానే రాసిన. పాస్ అయితే కానీ. సరే కానీ సాయంత్రం వాళ్ళ ఖాళీ ఉన్నావా? బ్యాంక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే ఖాళీనే. ఏమైనా పని ఉందా? సాయంత్రం బయటికి వస్తావా నాతోటి? ఎక్కడికి? అంతే చెప్తా కానీ రాగలుగుతావా? సరే సరే, మరి నేను సాయంత్రం వరకు ఇంటికి వస్తా. రెడీ అయి ఉండు. వెళ్దాం మరి. సరే వెంకి. ఏంద్రా ఈ దరిద్రం? టిక్ టాక్ టెస్ట్ చేస్తున్నాడు. మరి ఏంద్రా ఈ అవతారం? మరి ఇట్లా ఎత్తినా లైక్లు వస్తుంది, లేకుంటే వాడు దేకను కూడా దెక్కలేదు. అయితే మనిషివే మారిపోతావురా. ఏదో టైం పాస్. అరే ఆడు టైంపాస్కు టాలెంట్ చూపెట్టుకోమన్నారా? ఇట్లా ఆడోళ్ళని మొగోళ్ళని ఆడోళ్ళుగా మారవాన్లే. అరే టిక్ టాక్ అయినా ఫేస్బుక్ అయినా అది మన కంట్రోల్లో ఉండాలిరా. దాని కంట్రోల్లోకి మనం పోవద్దు. అట్లా అయినాక మనమే మనసులో రా.
నేను ఫేమస్ అయితే నీ గుళ్ళు లే టిక్ టాక్ స్టార్ అంత సరే కానీ మీ చెల్లేరా? అది బయటికి పోయింది టిక్ టాక్ చేసుకున్నానికి. ఓహో, ఇక్కడ నువ్వు ఆడడానికి మాట్లాడా నువ్వు మాట్లాడాలి కదా. కానీ నీళ్ళకి ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికో? నువ్వేదో బండికు చెప్తా కానీ. ఇక్కడికే ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికో? నువ్వైతే రారాదు. ఎలా ఉన్నావు? పర్లేదు ప్రియ. ఏదో ఇలా ఉన్నాను. పర్లేదు, పేరుతో పిలవచ్చు. నేను ఎప్పటికీ నీ ప్రియాని. అది నీ పెళ్ళి అవ్వక ముందు. ఇప్పుడు నువ్వు ఇంకొకరి భార్యవి. నేను సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకోవట్లేదు, కానీ జరిగింది ఎవరు మార్చలేరని అంటున్నాను. నాకు మన ప్రేమ జ్ఞాపకాలు మిగిలినాయి చాలు. నేను అతనితో ఉండలేకపోతున్నా. వెళ్ళిన దగ్గర నుంచి ఏడవని రోజంటూ లేదు. ఆ రోజు నాకు ఉద్యోగం లేదని నిన్ను నా నుండి దూరం చేశారు. ఈరోజు నేను గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నాను. నిన్ను తిరిగి పొందలేను. మన జీవితంలో జరిగిపోయినది ఏదైనా ఇప్పుడు వెనక్కి తీసుకురాలే. ఇప్పుడు ఇదే మన జీవితం, అంతే. సరే, నేను ఇప్పుడు నీతో వచ్చేస్తా. తీసుకెళ్ళు. ఇప్పుడు ఈ మేడం వెళ్ళిపోతే ఉన్నదా నా కుంప అంటుకుంటుంది. అత్త ఏదో కష్టపడి ఇంత సెడి ఎత్తే నా కుంప ముంచడానికి ఫిక్స్ అయినట్టున్నావు కదా. ఈ మాట నువ్వు ముందంటే బాగుండేది, కానీ నువ్వు మీ వాళ్ళ కోసం సైలెంట్గా ఇంట్లో కూర్చున్నావు. అప్పుడు వాళ్ళు ఏమైపోతారో అని భయపడ్డాను. మరి ఆ భయం ఇప్పుడేమైంది? వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు. కానీ ఇప్పుడు నా సంతోషం నాకు ముఖ్యం. చూడు ప్రియా, ఏ తప్పు చేసినా పెళ్ళికి ముందే చేయాలి. పెళ్ళి తర్వాత చేస్తే దానికంటే పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు. అయినా నీకు జరిగింది బొమ్మల పెళ్ళి కాదు, అన్నీ మర్చిపోయి రావడానికి. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీ ఇంట్లో వాళ్ళు, నీ వాళ్ళు, నిన్ను ఇష్టపడి చేసుకున్న నీ భర్త, అతని కుటుంబం, నీ పెళ్ళితో మీ బంధువులంతా బంధువర్గంగా మారారు. ఇప్పుడు నువ్వు నాతో వస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో, ఎన్ని బంధాలు తెగిపోతాయో తెలుసా? మీ వాళ్ళ పరువు మర్యాదలు పోయిన తర్వాత వాళ్ళు ఏమైపోతారో తెలుసా? ఆ పాపాన్ని నేను జీవితాంతం మోయలేను.
వర్షం వచ్చినప్పుడు మాత్రమే పంటలు తడుస్తాయి, కానీ నీ ప్రతి జ్ఞాపకం నా కళ్ళను తడుపుతూనే ఉంటుంది. ఒకవేళ ఇంకో జన్మంటూ ఉంటే మనం కలవక ముందే నీకు ఉద్యోగం రావాలని కోరుకుంటా. అట్లయితే మనల్ని ఎవరు విడదీయలేరు కదా. వెళ్దామా వెంకీ? నేను నిజంగానే నా మామగా మిస్ అయ్యాను. నేను నీ అత్తని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను నీకు మావనే అల్లుడు. అవును కదా, దా నువ్వు కూడా తొందర పెళ్లి చేసుకోవాలమ్మా. నాకేం తొందర అల్లుడు? నీకు కాదు మామ, నాకు తొందర. నువ్వు పెళ్లి చేసుకోవాలి, బిడ్డను కానాలి, మళ్ళీ దాన్ని నేను చేసుకోవాలి, నీకు అల్లుని కావాలి. నా బిడ్డ నువ్వు చేసుకుంటే నీ పొల్లు ఊకుంటుందా మరి? ఇంకెక్కడి పొల్లా, అది టిక్టాకులు చేయకన్నందుకు ఇడిచిపెట్టి పీకింది. ఓ అల్లుడు, సరే పా, నా బిడ్డని తప్ప. నాకు అతి ఇంకా చిన్నది మా, ఇంకా కొందరు అయితే పెళ్లి చేసుకున్న మగునే ఇడిచిపెట్టిపోతారు. అన్ని ప్రేమలు పెళ్లిగా మారకపోవచ్చు, కానీ పెళ్ళయ్యాక ఆ జీవితాన్ని మనం అంగీకరించాలి. పెళ్ళి రెండు కుటుంబాలతో పెద్దల పరువు మర్యాదలతో ముడిపడి ఉంటుంది. పెళ్ళయ్యాక లేచిపోయి తప్పు చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దు.